సమృద్ధి అనేటువంటి దేవుని యొక్క వాక్యం ఇదివరకే ప్రకటించబడి బోధించబడింది. ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు కదా, కోత కాలము గతించిపోయింది అంటాడు. ఇది నాన్న నీ జీవితంలో ఇదే జరగవచ్చు. నీ జీవితంలో ఉన్నటువంటి కోత కాలం గతించిపోయింది, అయినా కూడా ఇంకా రక్షణ పొందలేదు. మాట చదువుతున్నాను చూడండి. కోత కాలము గతించినది, గ్రీష్మకాలం జరిగిపోయాను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. కాబట్టి జీవితంలో ఎంతో సమృద్ధి అయినటువంటి సమయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నీకు ప్రకటించబడినప్పటికీ కూడా నీ జీవితంలో ఇంకానూ రక్షణ పొందినట్లయితే నీ జీవితంలో కోతకాలం గతించిపోయి నాశనానికి నువ్వు పరిగెత్తుతున్నావు. ఎంతగా దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడింది. దివారాత్రులు దివారాత్రులు దేవుని సమృద్ధిమైన వాక్యం, అయినా ఇంకా రక్షణ పొందలేదు. What a tragedy of some people, they may be sitting here. కాబట్టి ఇలాంటి విషాదకరమైన కొన్ని జీవితాలు, అలాంటి వాళ్ళు ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. When the Lord Jesus Christ told this story, ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ కథ చెప్పాడు, this is not a parable. ఇది ఉపమానం కాదు, this is literally happened. ఇది వాస్తవంగా అక్షరాల జరిగిన సంగతి. Many parables in the Bible. బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. This is not parable. అయితే ఇది ఉపమానం కాదు. This is literally happened to a man who rejected Christ. క్రీస్తు ప్రభువుని నిరాకరించిన ఒక వ్యక్తికి అక్షరాల జరిగినటువంటి అనుభవం ఇది. That's why Jesus Christ was so specifically mentioned certain things to make sure that it is not a parable. కాబట్టి అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నిర్దిష్టంగా కొన్ని సంగతులు చెప్తాడు, తద్వారా ఇది ఉపమానము కాదు అని తెలియజేసేదానికి. చూడండి Luke chapter 16 and 19. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకా 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము. There was no day of sorrow in his life. ఆయన జీవితంలో దుఃఖపడిన దినము లేదు. See, it is written here. ఇక్కడ రాయబడింది, every day he was enjoying his life. ఆయన గురించి రాయబడింది, ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. Every day of his life. ఆయన జీవితంలో ప్రతి దినం. That made him to not care for God. కాబట్టి ఆ సంగతి దేవుని గురించి పట్టించుకోకుండా ఆయన చేసేది. There are so many young people today. ఇది నాలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. Boys and girls. ఆ యవనస్తులైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు highly educated. చాలా చదువుకున్నటువంటి వారు. They got a very big job. పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. Got a very good salary. మంచి జీతాలు వస్తున్నాయి. Money is overflowing. వాళ్ళ జీవితాల్లో డబ్బు పొర్లి పారుతుంది. And they are not yet saved. అయినా వాళ్ళు రక్షణ పొందలేదు. How do we know that they are not saved? వాళ్ళు రక్షణ పొందలేదని ఎలా తెలుసు? Many times I told you. చాలాసార్లు ఇక్కడ చెప్పాను. You go to the high-tech city. మీరు హైటెక్ సిటీ వెళ్ళి చూడండి. Friday night. శుక్రవారం రాత్రి. You will not get a place in the hotel. మీకు హోటల్లో స్థలం దొరకదు. Filled with these young people. ఈ యవనస్తులతో నింపబడిపోయాయి. That was a weekend. కాబట్టి ఒక వారము చివరిలో they will be eating and drinking till in the 12 o'clock in the night. వారు తింటుంటారు, తాగుతుంటారు, రాత్రి 12 అయినా కూడా అలాగే ఉంటారు. They don't care for God. వాళ్ళు దేవుని గురించి పట్టించుకోరు. What is overflowing today? ఇది నాలో ధనము పొర్లి పారుతుంది. That may be your condition. బహుశా అలాంటి స్థితి నీదేనేమో. But God is merciful to you. అయితే దేవుడు నీ పట్ల కరుణ చూపుతున్నాడు. God is merciful to you. దేవుడు నీ పట్ల తన దయ చూపుతున్నాడు. Harvest is past. కోతకాలం గతించిపోయింది. Who knows that this is the last opportunity you are hearing the gospel? ఎవరికి తెలుసు, బహుశా ఇది సువార్త వినేటువంటి నీ జీవితంలో చివరి అవకాశం కావచ్చు. And this rich man, ఈ ధనవంతుడు he rejected God. దేవుని నిరాకరించాడు. He rejected the salvation. రక్షణను నిరాకరించాడు. Not that he don't know. ఆయనకి తెలియదు అని కాదు, He knows everything. అన్నీ అని తెలుసు. He himself, by his own mouth, he gave the witness. ఆయన తన సొంత నోటితో తానే సాక్ష్యం చెప్పాడు. He knew everything. ఆయనకి సమస్తం తెలుసు, But he rejected. ఆయన నిరాకరించాడు. He rejected till the end. చివరి వరకు నిరాకరించాడు. Dear one, let not your heart be hardened. ప్రేమైనటువంటి స్నేహితుడు, దయచేసి నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. You cannot face hell. నీవు నరకాన్ని తట్టుకోలేవు. You cannot. I'm going to tell about the hell also. నరకాన్ని గురించి కూడా చెప్తాను. నరకాన్ని మాత్రం భరించలేవు. Many times I told. చాలాసార్లు చెప్పాను. But as the Jeremiah says, అయితే ఇర్మియా చెప్పినట్లుగా still there are so many people are not saved. ఇంకా చాలా మంది రక్షణ పొందకుండా ఉన్నారు. That's why again and again I repeat about the hell.
ఆ కారణం చేతే మరలా నేను నరకాన్ని గురించి చెప్తుంటాను. Yesterday night I was meditating upon the hell. నిన్నటి దినాన రాత్రి నేను నరకాన్ని గురించి ధ్యానిస్తున్నాను. 70 times Jesus Christ preached about the hell in 4 Gospels. చూడండి 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుండి 70 సార్లు నరకాన్ని గురించి బోధించాడు. Why did he do that? ఎందుకు అలా చేశాడు ఆయన? Why did 70 times he preached in the about the hell? చూడండి ఎందుకని నరకాన్ని గురించి యేసు ప్రభువారు 70 సార్లు చెప్పాల్సి వచ్చింది? You are playing with hell. ఎంచేతంటే నువ్వు నరకంతో You are ఆడుకుంటున్నావు. playing with your life. నీ జీవితంతో You ఆడుకుంటున్నావు. are playing with sin. నువ్వు పాపంతో ఆడుకుంటున్నావు. You think nobody can do anything. నువ్వు అనుకుంటున్నావు ఎవరు ఏం చేయలేరని. Suddenly if you die, అకస్మాత్తుగా నువ్వు చనిపోతే the same in a moment you will be in the hell. నువ్వు అదే క్షణంలో నువ్వు నరకంలో ఉంటావు. That will be more terrible. అదెంతో భయంకరంగా ఉంటుంది. You know, intolerable. అసలు ఏ మాత్రము తట్టుకోలేంది. Place of tormentation. అది యాతన పడేటువంటి స్థలం. If there is no hell, నరకము లేనట్లవుతుంది. if Jesus Christ, there is no necessity for Christ to come. చూడండి యేసు ప్రభువారు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండేది Why కాదు. did he come? ఎందుకు వచ్చాడు ఆయన? Because there is a hell. నరకం ఉంది కనుక. People are sin, ప్రజలు పాపం చేస్తున్నారు. living in sin, పాపంలో బ్రతుకుతున్నారు. going towards the hell. ఆ నరకం వైపు వెళ్తున్నారు. To save you, నిన్ను రక్షించడానికి Christ manifested in the flesh and came down. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం ధరించుకొని లోకానికి వచ్చాడు. If you neglect so great salvation, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే how can you escape? ఏ రీతిగా నువ్వు తప్పించుకుంటావు? You have been escaping. నువ్వు తప్పించుకుంటూ వచ్చావు ఇంతవరకు. You have been acting that you are born again. నువ్వు తిరిగి జన్మించావు నటిస్తున్నావు. Acting will not help you to go to heaven. నీవు నటించడము పరలోకం వెళ్ళేదానికి నేను సాయం చేయదు. Coming to the meeting, you will not go to heaven. ఇలా కూడికకు రావటము పరలోకానికి వెళ్ళేదానికి నీకు సాయం చేయదు. And you may say, why should I? అది అలాంటప్పుడు అనవసరంగా కూడికకు రావాలని. Why you have to come means you have to listen about the word. ఎందుకు నువ్వు రావాలంటే వాక్యం వినాలని. God speaks to you. దేవుడు నీతో మాట్లాడతాడు. God wants you to respond. నువ్వు తిరిగి స్పందించాలని దేవుడు That's కోరుతున్నాడు. the reason God brings you. ఆ కారణం చేతే దేవుడిని తీసుకొస్తున్నాడు. Simply coming and attending 100 meetings, if you attend, nothing will happen. కేవలం అలాగా వచ్చి 100 కూడికలు వచ్చి వెళ్ళిపోయినామో ఏం జరగదు. Still, if you die in sin, ఆయన అలా ఉండి ఈయన పాపంలో you చనిపోతే will go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. And this day, ఇది నాన్న let not your life be like that young, rich ruler who came with a great desire, went away sorrowfully. ఆ ధనవంతుడైనటువంటి ఆ యవనస్తుడి జీవితం వలె నీ జీవితం ఉండకోకుండా చూసుకో. ఆయన ఎంతో గొప్ప ఆశతో వచ్చాడు కానీ దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. This rich man ఈ ధనవంతుడు died. చనిపోయాడు. What happened? ఏం జరిగింది? See the verse? వచనం చూడండి. Verse 22. 22వ వచనం. Yes. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. There's one verse I want to tell about Lazarus. ఈ యొక్క మాటగా లాజరు గురించి చెప్పబోతున్నాను. I'll tell more about this miserable rich man. కాబట్టి దౌర్భాగ్యుడిగా ఉన్నటువంటి ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి గురించి ఎక్కువ చెప్తాను నేను. And I tell only one verse. ఒకే మాట నేను చెప్తున్నాను. The Lazarus died. లాజరు చనిపోయాడు. Had been taken to Abraham's bosom. రాయబడింది అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. The Bible, the bosom speaks about the rest. చూడండి బైబిల్లో రొమ్ము విశ్రాంతికి గుర్తుగా ఉంది. When the children is crying, పిల్లలు ఏడుస్తున్నప్పుడు, we fallen down, కింద పడిపోయినప్పుడు, got hurt, దెబ్బ తగినప్పుడు, and crying, ఎవడైతే ఏడుస్తుంటారో mother will run, తల్లి పరిగెత్తుతుంది. lift him up, ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. don't make him to sit on her head. తల మీద కూర్చోబెట్టుకోదు. She'll put it in her bosom. తన రొమ్మున ఆనుకుంటుంది. అనిపిస్తుంది. Comfort, ఎంతో ఆదరణ, eternal comfort. నిత్యమైన ఆదరణ. Rich man, and this Lazarus, ఈ లాజరు lifelong he suffered. జీవిత కాలమంతా బాధపడ్డాడు. I don't know. He might have prayed నాకు తెలియదు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. because he was a believer. నిజంగా ఆయన విశ్వాసి. How can he be there without being praying? కాబట్టి ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడు? He might have prayed hundreds of times. 100 సార్లు ప్రార్థన చేసి ఉంటాడు. God did not answer. దేవుడు జవాబు ఇవ్వలేదు. Don't get afraid. This is going to be everybody's case. కాబట్టి ఇలా చెప్పినప్పుడు భయపడొద్దు. ప్రతి వారికి ఇలా జరుగుతుందని. One sample he will keep. ఒక చూడండి నమూనా ప్రభాల పెడతాడు. Lazarus was a great sample for long-suffering believer. కాబట్టి లాజరు ఎంతో కాలం శ్రమపడి ఒక విశ్వాసి జీవితానికి మాదిరి. You don't see
once in his life he murmured against God. ఆయన జీవితంలో కనీసం ఒక్కసారి దేవునికి వ్యతిరేకంగా మునిగినట్లుగా మనం He చూడాలి. had no food to eat. ఆయన తినడానికి ఆహారం He లేదు, had no clothes. వేసుకునేది బట్టలు లేవు, He had no house to live. ఉండడానికి వరకు ఇల్లు లేదు ఆయనకి. In addition to this, ఇదంతటితో పాటు full of sores in the పూర్తి body. శరీరం నిండా కురుపులు. Can't understand. అర్థం కావట్లేదు. But he made it. అయితే దానంతటిని సహించాడు. God gave him everything. దేవుడు అన్ని నీకు ఇచ్చాడు. Daily murmuring only. అయితే ఆయన దినము కూడా చదువుతూ ఒక్కటి తక్కువ చేస్తే అయిపోయి. ఒక్కటి దాన్ని తప్పు చేశాడంటే తక్కువ తప్పు చేస్తే unless you'll be murmuring. ఎల్లప్పుడూ చదువుతూనే ఉంటాం. If God doesn't hear our prayers, దేవుడు మన ప్రార్థన వినకపోతే see there are in certain cases, చూడండి కొన్ని విషయాల్లో God will not hear our prayer దేవుడు మన ప్రార్థన వినడు. till we die. మనం చనిపోయే వరకు. There are cases in the Bible. బైబిల్లో అలాంటి సంగతులు ఉన్నాయి. Lazarus is one of them. అలాంటి వారిలో లాజరు ఒకడు. Who is another man? మరొక వ్యక్తి ఎవరు? Pick. త్వరగా చెప్పండి. Elia came in. Okay, పౌలు. he had a painful thorn. ఆయన శరీరములో ఎంతో బాధ కలిగించే ముళ్ళు ఉండేది. That could be any disease. అది ఒకవేళ ఏదైనా వ్యాధి ఉండొచ్చు. Very painful. చాలా వేదన కలిగించేది. He prayed and prayed and prayed. ఆయన ప్రార్థన చేశాడు, దాని గురించి ప్రార్థించాడు. He was not healed. ఆయన స్వస్థత పొందలేదు. A man who has seen the vision. చూడండి, దర్శనాలు చూసిన వ్యక్తి, He had heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వాడు, Obedient to the heavenly vision till the last breath of his life. ఆయన జీవితంలో చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆకాశం నుండి కలిగినటువంటి దర్శనానికి విధేయుడైనటువంటి వ్యక్తి. But his prayer was not heard. అయితే ఆయన ప్రార్థనకు జవాబు If లేదు. your prayer is not heard, నీ ప్రార్థనకు జవాబు రానట్లేదు. you stop coming to the house of నువ్వు God. దేవునింటికి వచ్చి మానేస్తావు. Stop reading the word of God. దేవుని వాక్యం చదవడం మానేస్తావు. One strike. ఇంకా నువ్వు డిక్లేర్ చేస్తావు. What a terrible thing. కాబట్టి ఎంత భయంకరమైన సంగతి. One young girl was going through a lot of suffering. ఇక్కడ ఒక యవనస్తురాలు చాలా శ్రమల గుండా బాధ వెళ్తుంది.